జై శ్రీమన్నారాయణ. వదలబోకుము నా చేయి వాసుదేవ అనే శతకాన్ని ఈరోజు చదవడం జరిగింది. ఈ మకుటంతో గల శతకాన్ని శ్రీమాన్ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్ వారు రచించారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి వృత్తి ప్రవృత్తి వాగ్వ్యాపారమే. అందుకే వారికి సాహితీ మిత్రులు వాగ్వేదాంవర అని పిలుచుకుంటారు. అంతేకాక వీరు సంస్కృత పాఠాలు బోధిస్తారు. శంకర గీతాభాష్యాది గ్రంథాలపై ఉపన్యాసాలు చేస్తారు. అలాంటి వారి కలం నుండి జాలువారినది ఈ శతకం. ఈ శతక మకుటము వినగానే శంకరాచార్యులు లక్ష్మీ నరసింహదేవి కరావలంగం అన్న స్తోత్రం స్ఫురించకమానదు. ఇందులో 108 పద్యాలున్నాయి. మొదట అట్ట వెనక వాసుదేవ శబ్ద విచారం ఉంది. చివర శతక రచన గూర్చి ఉంది. దీనికి కంది శంకరయ్య గారు మంచివారు నారు మంచివారని, చింతా రామకృష్ణారావు గారు అంతులేని భక్తి రస ప్రవాహములని, మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు కృత్యంజలని, తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మున్నుళ్ళు అందించారు. మనసు గుసగుసలను నారుమంచివారు హృదయావిష్కరణ చేశారు. అట్ట చివర నారుమంచివారు శతక రచన నా దృష్టిలో ఒక తపస్సు. ఏ భావం వ్రాయాలి, నిర్ణయించుకున్న ఛందస్సులో ఇముడుతుందా లేదా, ఎత్తుగడ ఎలా ఉండాలి, స్వామి గూర్చి నేను భావ ప్రకటన నిర్దిష్టముగా చేసుకున్నానా లేదా, ఇలా అనేక ఆలోచనలు మనసులో తిరుగుతుంటాయి. శతకం పూర్తయ్యే వరకు, అంటే రచనాకాలమంతా మానసిక తపస్సు చేసినట్లే అని నా మనసుకు అనిపిస్తుంది. అనిపించడం కాదు, అనుభవం కూడా. అందుకే కృష్ణుని మీద అనేక శతకాలున్నా నా కృష్ణుడు నాకు స్వంతం. నా ప్రార్థన వదలబోకుము నా చేయి వాసుదేవ అని విన్నవించుకున్నారు. ఇక శతకంలోని కొన్ని పద్యాలను పరిశీలిద్దాం. మొదటి పద్యం శ్రీతో ప్రారంభమైంది. శ్రీ దయానిధి విష్ణుహరి రమేష, శ్రీనిధి పరంతప పాహి దీనపోష, తండ్రి దిక్కంటి స్థేన హస్తమ్ము చాపి వదలబోకుము నా చేయి వాసుదేవా. 7వ పద్యంలో సర్వభూతమ్ములందున సాధుచరిత, ఆవరించి ఎందువట మాయావి బోలి, ప్రకటమై వెలుగు నింపుచున్ పరమపురుష, వదలబోకుము నా చేయి వాసుదేవ అని ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఈశావాస్య మెదగం సర్వం, ఈ జగత్తంతా పరమాత్ముడు నిండియున్నాడు అనే భావాన్ని తెలిపారు. 10వ పద్యంలో పల్లెనున్నట్టి వేవేల పడతులంతా తమ కడనే యున్నటుల మది తలచుభంగి, అన్ని రూపులు దాల్చిన అందగాడ వదలబోకుము నా చేయి వాసుదేవ అంటారు. అంటే కృష్ణుడు ప్రతి గోపిక దగ్గర తానే ఉన్నట్టుగా, అంగనా మంగనా మధ్యే మాధవ అన్నట్టుగా ప్రతి గోపిక చెంత శ్రీకృష్ణుడే ఉన్నట్టుగా తలచి, అలాంటి శ్రీకృష్ణుడ నా దగ్గర కూడా ఉండమని కవిగారు ప్రార్థిస్తున్నారు. 13వ పద్యంలో నేను చూచుట ఘనమటో నిగమవేద్య, నీవు చూచుట ముఖ్యము నీరజాక్ష, కలుగు లోచూపు హృదయాన కంచునటుల వదలబోకుము నా చేయి వాసుదేవ. మనం భగవంతుని చూడడం కాకుండా భగవంతుడు మనల్ని కరుణాదృక్కులతో చూడడం ముఖ్యమని కవిగారి భావన. 23వ పద్యంలో దోష సంపద కొండంత తోచుగాక, నిన్ను నమ్మిన సమయుగా నిమసమందు, మంచు సూర్యుని రాకతో మాయమవదే వదలబోకుము నా చేయి వాసుదేవ. నేను సర్వాపరాధిని, వాటిని పరుమార్చు శక్తి నీ దగ్గర ఉన్నది. మంచు సూర్యుని రాకతో మాయమైనట్లే నీ యొక్క కరుణారస దృక్కులు నాపై పడగానే నాలో ఉన్న దోషాలన్నీ మాయమవుతాయి తండ్రి అని కవిగారి భావన. 28వ పద్యంలో పేరు లేనట్టి నిన్నెట్లు పిలువగలను, రూపు లేనట్టి నిన్నెట్లు కొలవగలను, నాదు లోపలి నాదమా వాదమిడక వదలబోకుము నా చేయి వాసుదేవ. నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వాన్ని అలతి పదాలతో ఈ పద్యంలో వివరించారు. 63వ పద్యంలో పూతకాని దాని పరమ పూత చేసి, పాలు ద్రాగడి మిషను పాపాలజీల్చి, ముక్తినిచ్చిన ఘనమైన మూర్తి వంటి వదలబోకుము నా చేయి వాసుదేవ అని పూతన సంహారాన్ని తలుచుకుంటూ పూత శబ్దంతో ఆడుకున్నారు. స్వస్తి.